వీడు పెంచాడు. All I want, and I pray, all I need are some better words. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me. హలో అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ గణేష్. వెల్కమ్ టు కిరణ్ గణేష్ వ్లాగ్స్. ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో ఎగ్జిబిషన్ సెంటర్కి వచ్చాను. సో ఇది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా DBRకి పక్కన అయితే ఉంది. చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అనేసి అయితే టాక్. లోపలికి వెళ్ళి చూద్దాము. టికెట్ 100 రూపీస్ పర్ హెడ్, ఇంకా బైక్ ఛార్జింగ్ ఒక 25 రూపీస్. సో లోపల ఏమేమి ఉంది ఏమి అనేసి ఈ వీడియోలో మొత్తం క్లియర్గా చూపిస్తాను, రండి. సో థీమ్ అంతా బాగా పెట్టాడు. ఇక్కడ చూస్తే ఏదో జలకన్యల ఫోటోలు అయితే ఉన్నాయి. చూద్దాం లోపల జలకన్యలు ఉన్నాయేమో అనేసి. సో సమ్ ఫిష్ థీమ్ అయితే కూడా ఉంది. వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ నుంచి అయితే ఫిష్ అక్వేరియంస్ అయితే ఉన్నాయి. చూద్దాం, చాలా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నట్టున్నాయి. క్రౌడ్ మస్తుగా ఉన్నారు. ఈరోజు యాక్చువల్లీ వీకెండ్ కూడా కాదు, ఈరోజు యాక్చువల్లీ వెనస్డే అయినా కూడా చూసారంటే క్రౌడ్ ఎలా ఉన్నారో. ఫస్ట్ ఇక్కడ ఏదో ఫిష్ ఉంది, రాయల్ నైఫ్ అంట, చిన్న పేపర్ లాగా ఉన్నాయి. ట్యాంక్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి, పెద్ద ఫిషెస్ ఏం లేవు, చాలా ఎంటీగానే ఉంది ఇక్కడ. మరి అంత ఏమనిపిలా. నేను యాక్చువల్లీ ఇంతకుముందు మైసూరు, కొన్ని అదర్ బెంగళూరులో అంతా వెళ్ళాను, అక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫుల్ ఖాళీగానే ఉంది, ఏమంతేం లేదు. సో అల్బినో పిరానా చాప అంట, చూడండి వైట్ గా చాలా బాగుంది. ఇక్కడ చూస్తే తాబేలు హాయ్ చెప్తా అండి మనకి. ఓయ్ ఓయ్ ఓయ్, పాపం ఒకటే ఉంది. చూడండి పెయిర్ కపుల్ ఫిషెస్ చాలా రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి. ఆరెంజ్ ఫుల్ టాప్ పక్కన అంతా అక్వేరియం స్టార్ట్ అవుతుంది. చూడండి ఇవంతా ఫిషెస్. ఎలా ఉంది లోపల. వావ్, టైగర్ షార్క్ అంటే ఇవి చాలా వైట్ గా మెరిసిపోతా ఉన్నాయి. ఇక్కడ చూస్తే అసలు గుంపులుగా చాలా చేపలు ఉన్నాయి. అదే ఎంటీ ఏం లేదు. పెద్దదిగా ఉందో కనపడట్లేదు కానీ క్లియర్గా. సో ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు వాటర్ ట్యాంక్ లో. ఫిష్ లే కాదు, మనుషులు కూడా లోపల వేసి ఉన్నారు. చూద్దాము. అన్నాడు ఎంతసేపు అలా ఉంటే వాళ్ళకి ఆక్సిజన్ మాస్క్ అయితే ఉంది. అంతసేపు ఊపిరిలో ఆడకుండా పెట్టుకోవడం అంటే చాలా కష్టము. చాలా గ్రేట్. ఫిష్ అక్వేరియం దాటుకొని వస్తే ఇక్కడ మనకి యాక్టివిటీస్ అన్ని ఉన్నాయి. ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్, కొలంబస్ అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ అయితే ఉన్నాయి. షాప్ ఒకటి తీసుకుంటా ఉన్నాను, 30 రూపీస్ అంట. చూడండి ఎంత బాగా అది ఫామ్ అవుతుందో. లైవ్ క్యాండీ మేకింగ్, ఫ్రెష్ గా చక్కెర వేసి అది ఇలా వస్తుంది. సో 30 రూపీస్ ఇంత అయితే ఇచ్చాడు. బెటర్ అని అనుకోవాలి, ఎందుకంటే ఇంత ఇచ్చాడు. షుగర్ క్యాండీ బాగుంది, చాలా బాగుంది. సూపర్. సో ఇవన్నీ షాప్లు అయితే ఉన్నాయి, లేడీస్ కి బాగా పనికొస్తాయి. క్లిప్పులు, చెవిలో కమ్మలు, గేమ్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్. చూద్దాం వీలైతే ఏమన్నా గేమ్. ఒకటి మిస్ అయింది. 3 పడాలంట. 3 పడితే ఒక టెడ్డీ బేర్ అయితే ఇస్తాడంట. ఓకే, సో 50 రూపీస్కి అయితే 3 బాణాలు ఇస్తాడు. 3లో ఇక్కడ టార్గెట్ ఎల్లోలో కానీ 3 కానీ కొట్టినామంటే
ఒక టెడ్డీ బేర్ అయితే ఇస్తాడంట. సో మనకి అసలు ఆర్చరీలో అసలు మనమేమి అభినవ్ బింద్రా ఏం కాదు, బాహుబలి ఇన్స్పిరేషన్ తీసుకునేసి సో మన బాహుబలి ప్రభాస్ కి జై ప్రభాస్ చెప్పేసి వచ్చి ట్రై చేద్దాం. అరే బ్లాక్ లో పడింది. టార్గెట్ షూట్ ఆడండి ఆనందించండి. టార్గెట్ షూట్ yes కరెక్ట్ గా పడింది ఎల్లోలో. సో ఒకటి మిస్ అయింది. లాస్ట్ షాట్ మనకు ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చాడు మన బ్రదర్. సో యాక్చువల్గా 3 బాణాలు ఒకటి ఎక్స్ట్రాగా ఇచ్చాడు. లాస్ట్ అయితే ట్రై చేస్తా. రెడ్ లో పడింది, బట్ ఓకే మిస్ అయింది. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మామూలుగా 3 కొడితే ఇస్తారు, మనం ఒకటి కొట్టాం బ్రో. ఒకటి కొట్టిన దానికి ఏం లేదా? ఒకటి కొట్టిన దానికి ఏం లేదా? ఉండి ఇచ్చావా బ్రో? థ్యాంక్స్. ఒకటి కరెక్ట్గా ఇళ్ళలో కొట్టిందని నాకు ఉండి గెలుచుకున్నాను ఈరోజు నేను. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ వచ్చి బాల్స్ థ్రోయింగ్ 50 రూపీస్ కి 3 బాల్స్ ఇస్తారు బ్రదరు. సో కొడితే ఏం చేస్తారు బ్రో? టెడ్డీ బేరా? ఓ అట్లనా? ఒకే బాల్ తో కొడితే ఇండక్షన్ స్టవ్, మిక్సీ, లేదా రెండో బాల్ తో కొడితే ఒక వాచ్, టెడ్డీ బియర్, లేదా మూడో బాల్ తో అయితే ఒక థమ్స్ అప్, ఒక చిన్న కంటైనర్. ఓకే ట్రై చేద్దాం. సో థ్రోయింగ్ మనకి అంత చూస్తాం, ట్రై చేద్దాము. సో ఫస్ట్ బాల్ లో కొడతామో లేదా, అసలు తగులుతుందో లేదో చూద్దాము. ఇంకొక 2 బాల్ ఉంటే కొట్టి ఉండొచ్చు. మిస్ అయిపోయింది. అయిపోయింది బ్రో. ఏదన్నా బ్రో మీ ఇష్టము. సో ఇదైతే వచ్చింది మనకి. థ్యాంక్స్ బ్రో. కొంచెం బాగుంది మనకి టైము, అన్నిట్లో గెలుస్తా అన్నాము. సో 50 రూపీస్కి వచ్చి 6 రింగ్స్ ఇస్తా అన్నాడు. ట్రై చేద్దాం ఇది కూడా. ఈరోజు ఏమో టైం బాగానే ఉన్నట్టు. అక్కడ 100 రూపీస్ ఉంది, ఆడ 50 రూపీస్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెంబర్స్ ఉండేటివి అక్కడ పైన ఉన్నాయి. సో అది ఇస్తారు. సో ట్రై చేద్దాం, ఏదో మనం లక్ ఏది పడితే అది. సో ఫస్ట్ మనం 100 అయితే ట్రై చేస్తాం. ఏ చెప్పరు ఇట్లా ఇప్పుడు వేసి ఇస్తాం. అది పడట్లా. అబ్బా ఒకటి పడింది. పిల్లడికి ఏబిసిడీలు వస్తాయి. ఓకే 77లో ఏముంది బ్రో? అదేనా? ఏది మమ్మీ? అది లెక్కలేదా? పోతే పోయింది. ఇంకోసారి కూడా 100కి ట్రై చేస్తా. ఏమమ్మీ నువ్వు ఒకటి ఊరికి ఏదో ఒకటి వచ్చిన కాడికి ఊరికి ఒకటి ఏమో అట్లా ఇసిరేయమా. జస్ట్ ఓకే ఏదో ఒకటి బ్రో. సో ఏదో అట్లీస్ట్ ఏమో వెళ్ళిన చోట అయితే కొత్త చేతులతో రావట్లేదు, ఏదో ఒకటి అయితే దొరుకుతుంది. ఇది వచ్చింది మొత్తానికి బొమ్మ. పిల్లలకి ఎవరికన్నా ఇచ్చేస్తాం. థ్యాంక్స్ ఛానల్ బ్రో. ఇక్కడ మనకి పెద్ద జైంట్ వీల్ అయితే ఉంది. చిన్నపిల్లలకి ఇక్కడ అంతా ఆడుకునేది. బాగా ఆడుకుంటా ఉన్నారు పిల్లకాయలు ఆనందంగా ఆహ్లాదంగా. అడిగితే హాయ్ అయితే చెప్తాం. హాయ్ బ్రో. హాయ్. ఇది బోక్ హౌస్ భయపడతా ఉన్నారు జనాల్ని. సో జైంట్ వీల్ ఎక్కదామనేది అనుకుంటాను, కాకపోతే భయంగా ఉంది కొంచెము. ఎప్పుడు ఎక్కింది అంటే ఎప్పుడో చాలా రోజుల క్రితం ఎక్కాను, చూస్తే ఏమో భయంగా ఉంది. కానీ ఎక్కేద్దాం, ట్రై చేసేద్దాం. ఎంతకా ఒకటే? ఒకటి 120. 120 రూపీస్ జైంట్ వీల్కి అయితే తీసుకునేసాము. భయంగా ఉంది బట్ వెళ్దాం, ట్రై చేస్తాం. తప్పదు, కుడికాలు ముందర పెట్టి వెళ్దాం. చాలా భయంకరంగా ఉంది. అలా పైకి వెళ్తాంది.
ఓ మై గాడ్, జనాలు అరుస్తా ఉన్నారు బీభత్సంగా. అరుపుల్లో మేము అరిచి వినపడదేమో. నేను వచ్చాను. ఓ మై గాడ్, అలా కిందకి వెళ్ళినప్పుడు అలా ఇక్కడ గుండెలో ఒక చల్లని ఫీలింగ్ వస్తుంది. మా ఫాస్ట్ వద్దు మా స్వామి, భయంగా ఉంది. బాగుంది బట్ ఫీలింగ్ ఇది. మమ్మీ స్పీడ్ పెంచాడు. ఓ మై గాడ్, ఊగుతాంది ఇది. స్పీడ్ అయితే పెంచాడు. అయితే బాగుండింది రైడ్, అడ్వెంచరస్ గా. మరి అంత భయపడినంత అయితే ఏం లేదు, ఓకే మేనేజబుల్. కొలంబస్ వెళ్దాం అనేది అనుకుంటాను. టికెట్ వచ్చి 100 రూపీస్ ఒకటి, కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి అన్ని రైడ్స్. కొలంబస్ ఎక్కడ లాస్ట్ లో, ఇదేమంత భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఎక్కి కూర్చున్నాం, కొంచెం ఎక్కువ ఫన్ ఉంటుంది. స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఓ మై ఓ లేనా. హాయ్, స్వెట్టింగ్ రా పాపం పిల్లడు. బ్లూబెర్రీ నన్నారి ఫ్లేవరు గోలీ సోడా ట్రై చేస్తాను తిరుపతిలో. నాకు చాలా ఫేవరెట్ గోలీ సోడా, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు బాగా నాస్టాలజీ ఉంది. సో నన్నారి ఎలా ఉందో, నన్నారి ఫ్లేవర్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. బాగుంది, డిఫరెంట్గా ఉంది. గ్యాస్ ఉంది కదా, అది కొడతా ఉంది అట్లే. ఇది వచ్చి బ్లూబెర్రీ ట్రై చేస్తాను. ఇది బాగుంది, బ్లూబెర్రీ చాలా బాగుంది నన్నారి కన్నా. ఈరోజు జావా బైక్ వచ్చి టెస్ట్ రైడింగ్స్కి అది ఇస్తాను, ఫోటోస్ తీసుకుంటున్నారు పిల్లకాయలు. చూసారు కదా ఈరోజు తిరుపతిలో ఎగ్జిబిషన్ సెంటర్. చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, ఫుడ్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు ఫ్యామిలీస్ వీకెండ్స్లో వచ్చి బాగా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, మీ కిరణ్ గణేష్, బాయ్.